నాన్న మాట చివరి వరకు నాన్నకు ప్రేమతో. మట్టి వాసనలో పుట్టినవాడు రామయ్య. చిన్న గ్రామంలో రైతు. పగటంతా పొలంలో కష్టం, రాత్రి కలల్లో మాత్రం తన కొడుకే. రాము, చదువు బాగానే జరుగుతోందా? అవునండి నాన్న. ఈసారి మంచి మార్కులతో పాస్ అవుతాను. రామయ్య నవ్వుతూ, మా కాలంలో మేము విత్తనాలు వేశాం. నువ్వు భవిష్యత్తుకు బాటలు వేయిరా. ఒక సీజన్ పంట పాడైంది. అప్పులు పెరిగిపోయాయి. కాని రామయ్య హృదయం మాత్రం కొడుకు ఆశలతో నిండిపోయింది. దేవుడా, నా కష్టం రాము నవ్వుగా మారాలి. ఏళ్ల తర్వాత రాము పెద్ద ఉద్యోగం పట్టాడు. నగర వెలుగులు, కొత్త ప్రపంచం. రామయ్య ఫోన్లో, రామూ, ఊరికి ఎప్పుడు వస్తావురా? నాకు టైం లేదు నాన్నా, మీరే చూసుకోండి. ఫోన్ లైన్ కటైనా తండ్రి మనసు మాత్రం అదే లైన్ మీదే ఆగిపోయింది. నాన్న అంటే గుర్తుకు వచ్చేవాళ్లు తక్కువైపోయారు. ఒక రోజు రామయ్య కుప్ప కూలిపోయాడు. ఊరివాళ్లు హాస్పిటల్కు తీసుకెళ్లారు. హార్ట్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. నాన్నా, నన్ను క్షమించండి. నీ తప్పేమీ లేదురా, నువ్వు బాగుండాలి చాలు. రాము భూమిని నాన్నని మరువకురా. కొన్ని నెలల తర్వాత రాము ఊరికి తిరిగి వచ్చాడు. పాత పొలంలో ఒక పాఠశాల కట్టించాడు. ఈ స్కూల్ నా నాన్న పేరు మీద. ఎందుకంటే ఆయన నేర్పింది, జీవితం అంటే మనకోసం కాదు, మన వల్ల మరొకరికి వెలుగు రావాలి అని. అప్పటినుంచి ప్రతి ఉదయం చిన్న పిల్లల నవ్వులు వినిపించాయి. ప్రతి నవ్వులో తండ్రి ఆత్మ చిరునవ్వు కనిపించాయి. నాన్న, మీరు చెప్పిన మాట మర్చిపోలేను. మీరు వెళ్ళిపోయారు, కానీ మీ విలువలు మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ముగింపు. నాన్న మాట చివరి వరకు నాన్నకు ప్రేమతో. Subscribe now.